మన రోజువారీ అవసరాల్లో మనం ప్లాస్టిక్ ని ఖచ్చితంగా వాడుతాం. గవర్నమెంట్ వద్దంటున్నా మనం రోజు ప్లాస్టిక్ వాడుతూనే ఉంటాం. అసలు గవర్నమెంట్ వద్దంటున్న ఈ ప్లాస్టిక్ ని ఎందుకు తయారు చేశారో చెప్తే మీరు ఆశ్చర్యపడతారు. ఇది చెప్పే ముందు మీరు కానీ మన ఛానల్ కి కొత్తగా వచ్చిన వాళ్ళైతే మన వీడియోని లైక్ చేసి మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ ప్లాస్టిక్ ని తయారు చేసింది ఏనుగుల్ని కాపాడడం కోసం. పూర్వం ప్రజలు ఏనుగు దంతాలతో తయారు చేసిన దువ్వెనలని, ఆభరణాలని, మరికొన్ని డెకరేటివ్ ఐటమ్స్ ని వాడేవాళ్ళు. ఇలా వీటిని తయారు చేయడం కోసం ఏనుగుల్ని వేటాడి చంపి మరీ వీటిని తయారు చేసేవారు. వీటన్నిటిని లియో బ్యాక్లాండ్ అనే ఒక సైంటిస్ట్ గమనించి దీనికి పరిష్కారంగా ఒక సింథటిక్ ప్లాస్టిక్ ని తయారు చేశారు. ఆ ప్లాస్టిక్ ని తయారు చేయడం వల్ల అప్పటి వరకు ఏదైతే ఏనుగు దంతాలతో చేస్తున్న ఐటమ్స్ ఉంటాయో వాటి అన్నిటిని ప్లాస్టిక్స్ తో చేసేవాళ్ళు. ఇవే కాదు, ఇంకా వివిధ రంగాల్లో కూడా ఈ ప్లాస్టిక్స్ ని అప్పుడు నుంచి ఇప్పుడు వరకు వాడుతూనే ఉన్నారు. ఇలా జంతువుల్ని, ప్రకృతిని, మన భూమిని కాపాడదామని ఈ ప్లాస్టిక్స్ ని వాడితే ఇప్పుడు అదే ప్లాస్టిక్స్ మన ప్రాణాలకి ముప్పు తెచ్చాయి. అవేవో తినే ఐటమ్స్ అనుకొని వాటిని తిని చాలా మూగజేవాళ్ళు ప్రతి సంవత్సరం చనిపోతూనే ఉన్నాయి.